భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన. ఇక తెలంగాణలో హైడ్రా ఇది పెద్ద బాంబ్ అని చెప్పాలి. ఇంత పెద్ద బాంబుని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మరి ప్రజలంతా కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? మరి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ అంశాన్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తుంది. తెలంగాణలో ఏం జరుగుతుంది అనే దాని మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరా తీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా విషయంతో కాంగ్రెస్ పార్టీలోని నేతలు కూడా ఇటు హైకమాండ్ని కలిసి దీనికి సంబంధించి వివరించడం జరిగింది. మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ హైకమాండ్కి వివరిస్తున్నారు. మరి ఈ హైడ్రా వల్ల ఎక్కువ మంది ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అంశం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వచ్చింది. మరి ఈ హైడ్రా అంశానికి సంబంధించి స్టేట్లో ఎలాంటి పరిస్థితి ఉంది, మరి హైకమాండ్ ఏమనుకుంటుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. కిరణ్ గారు, ఈ హైడ్రా అందరూ హడలెత్తిపోతున్నారు. సామాన్యుడి నుంచి అపర కోటీశ్వరుడు దాకా ఈ హైడ్రా అంటే భయపడిపోతున్నారు. అసలు దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా డీప్గా అబ్జర్వ్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లేక్ సిటీ అంటారు హైదరాబాద్ని. లేక్ సిటీ లాంటి హైదరాబాద్లో గతంలో నిజాం సమయంలో ఉన్నటువంటి చెరువులు కబ్జాకు గురై ప్రతి సంవత్సరము వానలు పడ్డప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. ప్రతి సంవత్సరము వానలు పడ్డప్పుడు ప్రభుత్వము జరుగుతున్న నష్టపరిహారం ఇచ్చుకుంటా జీవితంలో వాళ్ళు హైదరాబాద్లో బతకడానికి వచ్చిన వాళ్ళు చాలామంది, కొంతమంది బిల్డర్ల చేత మోసపోబడి, కొంతమంది రియల్ ఎస్టేట్ల చేతిలో మోసపడి చెరువులలో ఇల్లులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళ ఇల్లులు మునిగిపోతున్నాయి, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఖరాబ్ అవుతున్నాయి, టీవీలు ఖరాబ్ అవుతున్నాయి. పాపం మళ్ళీ వానాకాలం పోగానే మళ్ళీ ఇళ్ళలోకి పోతున్నారు ఉంటున్నారు. దీనికి పరిష్కార మార్గం చేయడానికి ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇంత మటుకు ధైర్యం సరిపోలేదు. రేవంత్ రెడ్డి గారు లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ని మళ్ళా ఈ యొక్క విపత్తులు జరగకుండా నాలాల మీద కబ్జా చేసి ఇల్లులు కట్టిన వాళ్ళను, ముఖ్యంగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఇల్లుల మీద ఫస్ట్ టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే చెరువు విస్తీర్ణం ఎంత ఉందో ఆ చెరువు విస్తీర్ణం 30% కబ్జాలకు గురై 40% గురై వానలు పడ్డప్పుడు ఏదైతే హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దినటువంటి పథకం ఏదైతే ఉందో ఈ చెరువులను ఈ నాలాలు కబ్జా చేయడంతో నీళ్లు కిందికి పోట్లేవు. నీళ్లు ఫుల్ అయిన తర్వాత చెరువులు కబ్జా చేయడం వల్ల ఆ నీళ్లు బయటకు వచ్చి ఇళ్లలోకి పోతున్నాయి. ఈ అన్నిటికీ పరిష్కారం, ఎందుకంటే ఈరోజు మనం 2024లో ఉన్నాం. ఇదే పరిస్థితిని ఈరోజు ఎదుర్కోలేకపోతే 2034 కల్లా అందరం మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది హైదరాబాద్లో. ఈరోజు ఒకసారి పెయిన్ వస్తుంది. కొన్ని పొలిటికల్ పార్టీలు దీన్ని తప్పుగా అర్థం చేసుకొని అక్కడ జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకుంటా నేను. కొంతమంది మధ్యతరగతి కుటుంబీకులు, కొంతమంది పేద కుటుంబాలు ఈ చెరువులలో ఇల్లు కట్టుకొని ఎవడో మోసం చేస్తే అక్కడ తీసుకున్న వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకు ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి నష్టపరిహారం కట్టియాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ కారకుడైనటువంటి బిల్డర్ల మీద కేసులు పెట్టాల్సింది ఉంది. వీటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా జైలు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అధికారులే కనుక తప్పు చేయకపోతే వాళ్ళు మోసపోయేటోళ్ళు కాదు, చెరువులు కబ్జా కాకపోయేటి, నాలాలు కబ్జా కాకపోయేటి, హైదరాబాద్ మునిగిపోయేది కాదు. కాబట్టి నేను ఒక్కటే తెలంగాణ ప్రజల్ని, హైదరాబాద్ ప్రజల్ని కోరుకుంటున్నాను. ఇది చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి న్యాయం జరుగుద్దనో, రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద కోపం ఉందనో, రేవంత్ రెడ్డి గారికి ఇది చేసి ఏదో చేయాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారో ఇదంతా తప్పుడు ప్రచారం. రేవంత్ రెడ్డి గారు మన భవిష్యత్తు కోసం ఒక డైనమిక్ ముఖ్యమంత్రిగా చివరి కాలం దాకా గుర్తుండాలని చెప్పి హైదరాబాద్ని తిరిగి ఒక లేక్ సిటీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తుండే తప్ప ఎవరి మీద కక్ష సాధింపు కాదు. ప్రతిపక్షాలకు గతంలో మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్కి మాట్లాడే అర్హతే లేదు. ఒక మున్సిపల్ మినిస్టర్గా ఉండి గత 10 ఏళ్ళు ఆయన పట్టించుకోకపోవడం వల్లనే హైదరాబాద్లో ఇంకెక్కువ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆయనంత తెలికల్లోడైతే ఆయన సొంతంగా ఏదైతే 111 జీవోలో ఇల్లు కిరాయి తీసుకొని ఉన్నా అని చెప్తుండో దాంతో అర్థమవుతుంది ఆయన చిత్తశుద్ధి, ఆయన పరిపాలన మీద ఆయనకు ఉన్నటువంటి గ్రిప్పు. ఎందుకంటే ఒక మున్సిపల్ మంత్రికి ఉండి ఏ ఇల్లు కిరాయి తీసుకుంటున్నాం, దాని పర్మిషన్ లేనిది, దానికి అసలు ఇల్లీగల్గా కట్టిరా చూసుకోకుండా కిరాయికి తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం గురించి మాట్లాడటం అనేది విడ్డూరంగా ఉంది. ఇక ప్రధానమైన అంశం ఏంటంటే చాలామంది కంప్లైంట్ చేసిందంటే ఇప్పుడు చిన్న వాటి మీద బుల్డోజర్లు, చిన్న ఇల్లు, పేదవాళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్లు పట్టిస్తున్నారు. కానీ పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకుండా వాళ్ళకైతే టైం ఇస్తున్నారు, కానీ చిన్న వాళ్ళకి టైం ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు అని ఏం లేదండి. ఈడ కాంగ్రెస్ పార్టీలో పల్లం రాజు లాంటి ఒక ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ ఇల్లు వాళ్ళ బ్రదర్దే మొత్తం గులగొట్టడం జరిగింది.
నాగార్జున లాంటి పెద్ద యాక్టర్దే గుల్లగొట్టడం జరిగింది. రేపు పొద్దున ఓవైసీది కూడా ఆడ విద్యార్థులు కూడా ఆపిర్రు. పల్లా రాజేశ్వర రెడ్డి ఉండరు, మల్లారెడ్డిది ఉంది. అన్నీ పోతాయి. ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఉన్నాయో అందరి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. దీని గురించి మనం ఏం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తారు సార్? చాలా భయపడిపోతున్నారు అసలు. అంటే అప్పులు తెచ్చి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొచ్చి అధికారుల దగ్గర అన్ని పర్మిషన్స్ తీసుకొని అన్నీ చేసుకొని కూడా ఇల్లులు కట్టుకున్నప్పుడు మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి సార్? డెఫినెట్గా నేను ఒకటే చెప్తున్నా అండి, రేవంత్ రెడ్డి గారు 55 ఏళ్ళ వయసున్న ముఖ్యమంత్రి. ఇంకో 20 ఏళ్ళు క్రియాశీలక రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. పేదలకు ఏం చేయాలో ఒక ప్లాన్ ప్రకారం నిన్ననే ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్ల రూపాయలతోటి ఎవరెవరైతే ఈ ముంపు ప్రాంతాలకు ఈ మూసీ నది చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చిండు. అలాగే ఇక్కడ ఎవరైతే అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఏదో చేయాలన్న ఆలోచనతో ఉంటాడు తప్ప వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచనలు ఇవన్నీ కూడా మీరు మీ ఆలోచనలు దూరంగా పెట్టి ఎవరైనా చెప్పినా కానీ చెడు ప్రచారంకు దూరంగా ఉండి మా యొక్క ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోమని కోరు. మీ హైకమాండ్కి ఇప్పటికీ చాలా కంప్లైంట్స్ అందాయి. దీనికి సంబంధించి ఈ హైకమాండ్ కూడా ఈ అంశం విషయంలో ఆచితూచి అడుగు వేస్తుంది. దీని మీద ఏమన్నా హైకమాండ్తో డిస్కషన్ జరుగుతుందా? హైకమాండ్ అనేది నార్మల్గా పరిపాలన దాంట్లో వాళ్ళు ఓన్లీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండో అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి నిర్ణయం, ఇంత డైనమిక్ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి మీద కొన్ని కంప్లైంట్లు కూడా వస్తుండొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులే కొంతమందితో కంప్లైంట్లు పెట్టిస్తున్నట్టు. డెఫినెట్గా వీటి మీద రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న ఆలోచన ఏందనేది అధిష్టానానికి తెలియజేస్తారు. అధిష్టానం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చెడుగా ఆలోచించదు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఈ మధ్యతరగతి కుటుంబీకులు, పేద కుటుంబీకులకు ఎవరికైనా అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ వల్ల, మన వల్ల, కొంతమంది బిల్డర్ల వల్ల, కొంతమంది గతంలో ఉన్న అధికారుల వల్ల వాళ్ళు నష్టపోవద్దు అనేది ఒక ఆలోచన. ఇక అయితే అధికారులపై యాక్షన్ ఉంటుందంటారా? ఆల్రెడీ కొంతమంది అధికారులపై సస్పెన్షన్ వేటు, కొంతమంది రిటైర్డ్ అయిన అధికారులు కూడా ఉన్నారు దీంట్లో. వాటి మీద ఏదో నిర్ణయం తీసుకునే ప్రక్రియ ముందుకు. అసలు ఎలా జస్టిఫై చేస్తారు సార్? అంటే సపోజ్ ₹1,00,00,000 ఇచ్చి ఇల్లు కొనుక్కున్న వాడికి మీరు డబుల్ బెడ్రూమ్ లేకపోతే 10 కోట్లు ఇచ్చి ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉండి గవర్నమెంట్ ఆఫీసెస్ పర్మిషన్స్ ఇచ్చి ఈరోజు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అలా ఇస్తామంటే అది నిజమైన మనం ఏమి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే వాళ్ళు ఇక్కడ ఏ బిల్డర్ దగ్గర కొన్నారు ₹1,00,00,000 కొన్నారంటే పెద్ద బిల్డర్ అయి ఉంటాడు. అటువంటి బిల్డర్ల దగ్గర పైసలు వసూలు చేసి ఇచ్చే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే ₹1,00,00,000 అనేది చిన్న బిల్డర్ కదా, నేను అనేది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరైతే 20 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ₹1,00,00,000 ఇల్లు కొనుక్కున్న వాళ్ళు 100% బిల్డర్ ఎవరు అథెంటిక్ బిల్డర్ ఉంటాడు. డెఫినెట్గా బిల్డరు, అధికారులు దీనికి బాధ్యత వహిస్తారు. వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది 100%. ఇక ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఇళ్లను అమ్మారో అలాగే వాళ్ళపై తగిన యాక్షన్ ఉంటుంది. అలాగే ప్రజలకి రేవంత్ రెడ్డి ఎలాంటి అన్యాయము చేయరు, గ్యారంటీగా వాళ్ళకి తగిన న్యాయం చేస్తారు. ఒక సదుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ని భవిష్యత్ తరాలకి చక్కగా అందించడంలో, మునిగిపోకుండా అందించడంలో సదుద్దేశంతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి అండగా ఉంది, ఆయనకి సపోర్ట్ చేస్తుంది ఈ మంచి పనికని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.